హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాడ్ ఫర్ రెంట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు మూవీ పేరు వింటేనే చాలా ఫన్నీగా ఉంది కదా. డాడీని రెంట్ ఇవ్వడం ఏంటో. అసలు మనము కార్లను రెంట్కి తీసుకుంటాం, లేకపోతే ఏదైనా వస్తువుని రెంట్కి తీసుకుంటాం. బట్ ఇక్కడేంటో డాడీని రెంట్కి అంట. అంటే ఈ మూవీ అంటే ఒక పాప ఉంటుంది, తను వాళ్ళ డాడీని రెంట్కి ఇస్తుంది. అసలు ఆ పాప వాళ్ళ డాడీని రెంట్కి ఎందుకు ఇస్తుంది, అసలు దానివల్ల జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనము ఇప్పుడు వీడియోలో చూద్దాం. నా వీడియో బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్టోరీలోకి వెళ్తే ఒక వ్యక్తి టీవీ దగ్గర కూర్చుండడం మనకు చూపిస్తారు. అతను టీవీలో ఒక అమ్మాయిని చూస్తుంటాడు. ఆమె పేరు వచ్చేసి మిషా. అయితే తన అందం చూసి తను అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన వైఫ్ వస్తుంది, మారియా. అయితే ఆమెను చూసి ఛానల్ మార్చేసి ఇలా అంటాడు, చూడు, మన దేశంలో కరెన్సీ తగ్గిపోతుందంట, దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది అని అంటుంటే తన వైఫ్ అంటుంది, అవును, 10 సంవత్సరాల నుంచి నీలాగా ఖాళీగా ఉంటే నిరుద్యోగం రాక ఇంకేమొస్తుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇదేదో నా దగ్గరికి వచ్చేలా ఉంది అని మెల్లగా జంప్ అయ్యి అక్కడి నుంచి తన కూతురు రూమ్లోకి వెళ్తాడు. తన కూతురు రూమ్కి వచ్చేవరకు తన కూతురు మొత్తం పెయింట్ పూసుకొని ఉంటుంది. అయితే వాళ్ళ ఫాదర్ అడుగుతారు, ఏమైందమ్మా మొత్తం ఎట్లా పెయింట్ పూసుకున్నావు అంటే, నేను రీసైకిల్ చేస్తున్నా డాడీ అంటుంది. అప్పుడు రీసైకిల్ చేస్తున్నావా, ఏం రీసైకిల్ చేస్తున్నావు అని వాళ్ళ ఫాదర్ మొత్తం రూమ్ అంతా చూస్తూ ఉంటాడు, అసలు ఏం రీసైకిల్ చేస్తుంది అని. అలా చూస్తుండగా తన కొత్త షూస్ కనిపిస్తాయి. అవి ఇప్పటివరకు వేసుకోలేదు, బట్ వాటిని రీసైకిల్ చేస్తూ మొత్తం పెయింట్ పూస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ ఫాదరు ఒకటి కొట్టి, ఏంటి నువ్వు ఇప్పటివరకు వేసుకొనే లేదు కదా, వీటిని రీసైకిల్ ఎందుకు చేస్తున్నావు అంటే తన కూతురు ఇలా అంటుంది, అవును, వేసుకుంటే ఎలాగో పాతగా అయిపోతాయి, అప్పుడు రీసైకిల్ చేయడం కన్నా ఇప్పుడు రీసైకిల్ చేస్తే ఏమవుతుంది అని వాళ్ళ కూతురు వాళ్ళ డాడీతో అంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా తన మాటలతోనే అందరినీ హడల్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాప పేరే యాంగ్ అన్నమాట. పాప, డాడీ రేపు స్కూల్కి రావాలి గుర్తుందా అంటే వాళ్ళ డాడీ చిరాగా, నేను రాను, మీ మమ్మీని తీసుకెళ్ళు అంటుంది. అప్పుడు ఆ పాప, లేదు డాడీ, టీచర్ నిన్నే తీసుకురమ్మంది అని చెప్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. వాళ్ళ టీచరు ఇంట్లో యూజ్ చేయని ఏవైనా ఐటమ్స్ని తీసుకురమ్మని చెప్తుంది. వాళ్ళ టీచర్ అలా ఎందుకు చెప్తుందంటే, ఒకరికి అవసరం లేని వస్తువు ఇంకొకరికి అవసరపడవచ్చు అని వాళ్ళ టీచర్ అలా తీసుకురమ్మని చెప్తుంది. అయితే అక్కడ ఒక రిచ్ అబ్బాయి, జేటీ అనే అబ్బాయి తన దగ్గర ఉన్న ప్లే స్టేషన్ని తీసుకొస్తాడు. అది చూసిన ఆ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నాకు కావాలి అని అంటూ ఉంటారు. అయితే అందులో ఒక అబ్బాయి, నా దగ్గర బేస్బాల్ బ్యాట్ ఉంది, దాన్ని తీసుకొని నీ ప్లే స్టేషన్ నాకు ఇవ్వు అంటే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నా దగ్గర ఫేమస్ బ్యాట్మ్యాన్ సైన్ చేసిన బేస్ బ్యాట్ బాల్ ఉంది, నీ బ్యాట్ తీసుకొని నేనేం చేసుకోవాలి అని అతనికి ఆన్సర్ ఇస్తాడు. ఇక అలా అనేసరికి ఇక పిల్లలందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మరియా వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి, యంగ్ స్కూల్కి రమ్మంది గుర్తుందా, వెళ్ళలేదా అంటే అప్పుడు వాళ్ళ ఫాదరు, అవును కదా, మర్చిపోయాను అని అనుకుంటాడు. అప్పుడు ఇక తన దగ్గరికి పైసలు కూడా ఉండవు స్కూల్కి వెళ్ళడానికి. అయితే తన కూతురు పిగ్గీ బ్యాంక్లో నుంచి ఒక పిన్ సహాయంతో మనీ తీస్తాడు. తర్వాత ఆలోచిస్తాడు, నేను మనీ తీశాను, నా కూతురికి ఎలాగైనా తెలిసిపోతుందని సేమ్ వెయిట్ ఉన్న ఒక పేపర్ని అందులో వేస్తాడు. అమ్మ ఇప్పుడు సేఫ్ అని తన మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ ఇక స్కూల్లో చూపిస్తారు. టీచర్ అడుగుతుంది, యాంగ్, నువ్వే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, మేడం ఇప్పుడు నా యూజ్లెస్ ఐటమ్ వస్తుంది అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ అక్కడికి వస్తాడు. అప్పుడు టీచర్కి చెప్తుంది, ఇతను మా డాడ్, ఇతన్ని నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. అది విన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి తిని ఇలా మాట్లాడుతుంది ఏంటి, డాడీని రీప్లేస్ చేస్తా అంటుంది ఏంటి అని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అలా టీచర్ కూడా అది విని షాక్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అవుతారు, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ అలాగే సైలెంట్గా నిల్చుంటాడు. నెక్స్ట్ వాళ్ళ టీచర్ అంటుంది, అలా అనద్దమ్మా అని అంటే అప్పుడు ఆ పాప అంటుంది, లేదు మేడం, మా మమ్మీ చెప్పింది ఇంట్లో ప్రతి వస్తువు ఇంపార్టెంటే, డాడీ తప్ప అని చెప్తుంది,
అప్పుడు వాళ్ళ డాడీ ఏంటి ఇది నా పరువు అంతా తీసేసేలా ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత దీని సంగతి చెప్తా అని ఇక వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. అప్పుడు టీచర్ లేదు అలా అనకూడదు డాడీని అని అంటుంది. అప్పుడు రిచ్ అబ్బాయి ఉంటాడు కదా, అతను లేచి నేను రెంట్కి తీసుకుంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదరు లేదండి ఏదో తప్పుగా అర్థమైనట్టుంది, సారీ అని చెప్తాడు. అప్పుడు అబ్బాయి లేదు నేను నీకు నా ప్లే స్టేషన్ ఇస్తాను, మిమ్మల్ని నేను రెంట్కి తీసుకుంటాను అంటాడు. అప్పుడు అతను షాక్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి కాలు పట్టుకొని అంకుల్ నేను మిమ్మల్ని రెంట్కి తీసుకున్నాను, మీరు అట్లా వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. అప్పుడు టీచర్ సార్ తనకి ఫాదర్ లేరు, మీకు టైం ఉంటే ప్లీజ్ అతనితో వెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడు పాప వాళ్ళ ఫాదర్ కూడా ఆలోచిస్తాడు, మన దగ్గర ఎలాగో టైం ఉంది కదా పోనీలే వెళ్దామని ఆలోచించి ఇక ఆ అబ్బాయితో వెళ్తాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ జెట్టి తినడానికి తీసుకొస్తాడు చాంగ్కి. చాంగ్ తినుకుంటూ పడుకుంటాడు. అప్పుడు చాంగ్ని అలానే చూస్తాడు జెట్టి. ఏంటి తినేటప్పుడు ఎవరిని చూడలేదా అంటే చూశాను, బట్ ఫాదర్ తినేటప్పుడు ఎలా ఉంటాడో చూడలేదు అని అంటాడు. ఇక నెక్స్ట్ జెట్టి ఏమంటాడంటే ఎప్పుడు తినుకుంటూనే ఉంటారా, పదండి బయటకు వెళ్ళి ఆడుకుందామని అంటాడు. అప్పుడు నేనెందుకు ఆడుకోవాలి అంటే నేను మిమ్మల్ని రెంట్కి తీసుకున్నాను కదా, మీరు నాతో ఆడుకోవాలి అని అంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఇక చేసేదేం లేక చాంగ్ ఆడుకోవడానికి వెళ్తాడు. ఒక విచిత్రమైన గెటప్లో నిల్చుంటాడు. అప్పుడు చెంగ ఆడుతూ ఉంటే ఏంటి నేను నీతో ఇప్పుడు ఎందుకు ఆడాలి అని అంటే నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు, ఎప్పుడు నేను ఒంటరిగానే ఆడుకుంటానంటే అప్పుడు చాంగ్ బాధపడతాడు. అయ్యో అని ఇక తనతోనే ఆడుకుంటాడు. వాటర్ గన్లో వాటర్ పోసి ఇద్దరు ఒకరిపైన ఒకరు చల్లుతూ ఉంటారు. అలా చల్లుతూ ఉన్నప్పుడు ఒక లేడీ వస్తుంది, ఆమె పైన వాటర్ పడతాయి. అయితే వాళ్ళ ఫాదరు ఆమెను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తనను టీవీలో చూస్తాడు కదా, రియల్గా చూసేవారికి షాక్ అవుతాడు. అమ్మాయి మీ ఇంత అందంగా ఉంది అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఆమె ఎవరో కాదు వాళ్ళ మమ్మీ. అప్పుడు నెక్స్ట్ జెట్టి జరిగిందంతా వాళ్ళ మమ్మీకి చెప్తాడు. అది విన్న వాళ్ళ అమ్మ తప్పైపోయింది క్షమించండి అని చాంగ్ దగ్గరకు వచ్చి చెప్తుంది. అప్పుడు అతను సరే పర్లేదండి అని చెప్పి నెక్స్ట్ మరియా బల్బు పెడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న తన ఫ్రెండ్ ఏంటి నువ్వు చేస్తున్నా మీ హస్బెండ్ చేయడా అంటే తన అసలు ఏం పని చేయడు, అన్నీ నేనే చేసుకోవాలి అని తన ఫ్రెండ్కు చెప్తూ ఉంటుంది. కానీ బల్బు ఫిక్స్ చేస్తుంది. కానీ చాంగ్ మాత్రం జెట్టి వాళ్ళ ఇంట్లో బల్బు ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇలా చెప్తాడు, మీకు ఏమైనా పని కావాలంటే నాకు చెప్పండి, నేను అన్నీ చేస్తాను, ఎందుకంటే నేను చాలా బాధ్యతగా ఉండే వ్యక్తిని అంటూ ఇక తన డప్పు తనే వాయించుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత ఇక ఇంటికి వచ్చేస్తాడు చాంగ్. ఇంటికి వచ్చి తన కూతురుతో బబుల్స్ చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద బబుల్స్ చేస్తూ ఉంటాడు. అలా ఒక పెద్ద బబుల్ రాగానే వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారు. అలా ఇల్లంతా చెత్త చేసేస్తూ ఉంటారు, మొత్తం వాటర్ చేస్తారు. ఇక అలా బబుల్స్తో ఆడుతూ ఉంటే వాళ్ళ వైఫ్కి వచ్చి తగులుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ వైఫ్ మాత్రం చాలా కోపంగా అవుతుంది, ఎందుకంటే అదంతా మళ్ళీ తనే క్లీన్ చేయాలి. చాంగ్ ఏం క్లీన్ చేయడు. ఇక తను కోపంగా అలా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అది చూసి వాళ్ళిద్దరూ ఏమనకుండా సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే ఏమైనా అన్నారనుకో ఇక వీళ్ళు అయిపోయినట్టే అని ఇక సైలెంట్గా ఉండిపోతారు ఇక వాళ్ళిద్దరు. ఇక మనకు నెక్స్ట్ సీన్లో స్కూల్ చూపిస్తారు. స్కూల్లో అందరి పిల్లలు స్కూల్లోకి వెళ్తూ ఉంటే మన జెట్టి వచ్చి మీ ఫాదర్ నాతో చాలా బాగా ఆడుకున్నారు అని అంటాడు. అప్పుడు యాంగ్ అంటుంది, అవునా నాతో ఎప్పుడు ఆడుకోరు మా డాడీ అని చెప్తూ ఉంటుంది. అవునా సరే మరి నువ్వు మీ డాడీని రోజు నాకు రెంట్కి ఇవ్వు అని అంటాడు. అప్పుడు జెట్టి ఒక కవర్ తీసి యాంగ్కి ఇస్తూ ఉంటాడు. అయితే అందులో చూస్తే ఏముంటాయంటే మనీ ఉంటాయి. అది చూసిన యాంగ్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది, తనకి ఎలా మనీ సంపాదించాలో తెలిసింది అన్నట్టుగా. నెక్స్ట్ చాంగ్ తన ఫ్రెండ్ బ్రౌజింగ్ సెంటర్కి వచ్చి మిషా ఫొటోస్ చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఇంట్లో మీ వైఫ్ లేదా ఏంటి, వేరే అమ్మాయి ఫోటో చూస్తున్నావు అంటాడు. అప్పుడు నీకు అందం వాల్యూ తెలియదురా,
నేను మిషాని డైరెక్ట్గా చూసాను, నీకు తెలుసా అంటే అవునా అంటాడు. తన అందం కోసం నేను ఎన్ని మనీ అయినా ఖర్చు చేస్తాను అని అంటే, ఫస్ట్ నువ్వు నా దగ్గర తీసుకున్న మనీ ఇవ్వు ఫస్ట్ అని అంటాడు. ఇక నెక్స్ట్ వాళ్ళు అలా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంటికి వచ్చాక టీవీలో యంగ్ ఒక క్విజ్ దాంట్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ కూతురు వచ్చి డాడీ నాకు ఇవ్వండి, నేను కార్టూన్ పెట్టుకుంటాను అంటాడు. అయితే వాళ్ళ ఫాదరు లేదు నేను ఇవ్వను పో అని అంటాడు. ఇక వాళ్ళ కూతురు ఏం చేసేది లేక వెళ్ళిపోయి జేటీ ఇచ్చిన మనీని ఇస్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ కోప్పడి నువ్వు జేటీ దగ్గర ఇంత మనీ ఎందుకు తీసుకున్నావు అసలు అని అంటాడు. అప్పుడు వాళ్ళ కూతురు మీరు నన్ను ఎందుకు కోపపడుతున్నారు, ఫస్ట్ టైం మీరు మనీ సంపాదించారు, అయినా మీరు నన్నే తిడుతున్నారు అని యంగ్ వాళ్ళ ఫాదర్తో అంటుంది. అప్పుడు యంగ్ ఎక్కువ మాట్లాడకు, అసలు అలా తీసుకోవద్దు కదా, ఓకే రేపే వెళ్ళి నేను వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని అంటాడు. నెక్స్ట్ డే చాంగ్ మిషా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మిషా వాళ్ళ అత్తగారితో ఆడుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా మిషా వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు కదా, వాళ్ళ మదర్కి డొమేషియా అనే వ్యాధి వచ్చి చిన్నపిల్లలాగా చేస్తుంది. నెక్స్ట్ చాంగ్ని చూసి వచ్చేసావా నువ్వు, తన కొడుకు అనుకుని వచ్చేసావా నువ్వు, నేను చాలా మిస్ అయ్యా అని అంటుంది. నెక్స్ట్ ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకొని చాంగ్ కూడా ఏమనకుండా ఉంటాడు. నెక్స్ట్ ఇక వాళ్ళ అత్తయ్య గారు చాంగ్కి లిప్స్టిక్ క్లిప్స్ పెడుతూ ఉంటే చాంగ్ కూడా తనకి లిప్స్టిక్ అలా పెడుతూ వాళ్ళిద్దరు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అది చూసిన మిషాకి చాంగ్ మీద రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇక చాంగ్ తన మా దగ్గర ఉన్న మనీని మిషాకి ఇస్తే లేదు మీ దగ్గర ఉంచుకోండి, మీ వల్ల నా కొడుకు మా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీరే ఉంచుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ చాంగ్కి ఒక ఫోన్ వస్తుంది, మాకు డాడీగా రెంట్ కావాలి వస్తారా మీరు అని. అది విన్న చాంగ్కి మీకేమైనా పిచ్చి అనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఏం మాట్లాడుతున్నారు అని కాల్ కట్ చేస్తాడు. తర్వాత మెసేజ్ కూడా వస్తుంది, మాకు డాడీకి రెంట్ కావాలి, మనీ ఎంత తీసుకుంటారు అని. అది చూసిన చాంగ్ మాత్రం పిచ్చెక్కిపోతుంది. నెక్స్ట్ ఇక చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రౌజింగ్ సెంటర్కి వెళ్ళి అసలు ఏంటి ఇదంతా అని సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకు పోస్ట్ కనిపిస్తుంది, మీకు ఒకవేళ డాడీకి రెంట్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని. అప్పుడు ఇది ఎవరు చేశారా అని చూసే వాళ్ళ కూతురు యాంగే చేస్తుంది. ఇదంతా చూసిన వాళ్ళ డాడు నా కూతురికి నిజంగా పిచ్చి పట్టింది, అంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని అంటాడు. ఇక నెక్స్ట్ వాళ్ళ కూతుర్ని తీసుకొని హోటల్కి వెళ్ళి ఏంటమ్మా ఇది ఇలా చేస్తున్నావు, నేను ఓన్లీ నీకే కదా ఫాదర్ని, వేరే వాళ్ళకి ఫాదర్ ఎలా అవుతాను అని అంటాడు. అప్పుడు యాంగ్ డాడీ మీరు అసలు ఏం జాబ్ చేయరు, ఏదో ఒక బిజినెస్ అనుకోవచ్చు కదా మీరు, దీనివల్ల మీకు మనీ వస్తుంది, మమ్మీ దగ్గర నుంచి తిట్లు కూడా తప్పుతాయి కదా, ఒకసారి ఆలోచించండి అని అంటే చాంగ్ అంటాడు లేదమ్మా ఇదంతా కరెక్ట్ కాదు అంటాడు. అప్పుడు యాంగ్ ఏం చేస్తుంది అంటే ఒక స్లిప్ ఇస్తుంది చాంగ్కి, ఇచ్చి ఈ అడ్రస్కి వెళ్ళండి, ఈ అడ్రస్కి వెళ్ళి ఫాదర్ లాగా యాక్ట్ చేసి శాలరీ తీసుకొని వచ్చేయండి అని అంటుంది. ఇది అంతా చాంగ్కి అస్సలు ఏమాత్రం కూడా నచ్చదు, బట్ మనీ వస్తాయి కదా సరేలే అని ఇక ఓకే అని చాంగ్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి తాగుతూ ఉంటుంది. తను ఇలా చెప్తాడు, నా కూతురు పోస్టు అనవసరంగా పెట్టింది, మీరు దాన్ని ఏం సీరియస్గా తీసుకోకండి అని. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది మీరేం మాట్లాడద్దు, జస్ట్ నేను చెప్పేది వినండి అని కూర్చోండి అంటుంది. అప్పుడు చాంగ్ ఇన్నేదా ఇదైతే ఈజీనే కదా అని కూర్చుంటాడు. ఇక ఆ అమ్మాయి మీరు మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు డాడీ, నేను అమ్మ చాలా బాధపడ్డాము, అసలు మీరు అలా ఎందుకు చేశారని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే మాట్లాడుతూనే ఉంటుంది. చాంగ్ మాత్రం అది వింటూ నవ్వుతూ కూర్చుంటాడు. సడన్గా అమ్మాయి వాటర్ చాంగ్ మీద పోస్తుంది. నీ వల్లే కదా డాడీ మేమంతా ఇలా అయిపోయాము, నీ వల్లే మమ్మీ చనిపోయింది అని, మీరు అసలు ఇలా ఎందుకు చేశారు అని చాంగ్ కాదలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంది. నేను మిమ్మల్ని వదలని చంపేస్తాను, కత్తి తీసి పొడుస్తుంది.